యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. కాబట్టి నయమానకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండునని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళనని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యంను మనం ధ్యానించినట్లయితే, అలనాడు గెహజీ తన సేవ ముసుగులో అన్యాయంగా ద్రాక్ష తోటలను, ఒలివ తోటలను, ఎడ్లను, గొర్రెలను సంపాదించినప్పుడు, తన మీదికి దేవుని శిక్ష రానప్పుడు తాను ఈ విధంగానే దేవుడు తనను శిక్షించలేదు అని పట్టించుకోడులే అని అనుకున్నాడు. అది తన యొక్క అవివేకం, అమాయకత్వం. కానీ దేవుడు ఏదో ఒకరోజు తనకు శిక్ష ఇస్తాడు, ఆ శిక్షకు కారకుడు అవుతాడని మరచిపోయాడు. సేవ ముసుగులో గెహజ్ చేసిన పాపానికి కుష్ఠరోగం వచ్చి పడింది. తాను చేసిన పాపం తనతోనే పోలేదు. తన పాపం వలన వచ్చిన శాపాన్ని తన సంతతి వారు కూడా సర్వకాలం అనుభవించవలసి వచ్చింది. సేవ ముసుగులో పరిచర్య చేస్తూ కూడా దేవుని పేరిట పాపం చేస్తే ఆ శిక్ష కేవలం పాపం చేసిన ఆ వ్యక్తితోనే పోకుండా అతని కుటుంబం వారికి కూడా వచ్చి పడుతుంది. ఒకవేళ ఈ సందేశం వింటున్న వారిలో ఎవరైనా ఇట్టి స్థితిలో ఉన్నట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నారని గ్రహించి ఈ పొరపాటు నీలో ఉందేమో సరిదిద్దుకున్న సహోదరి సహోదరులారా, మనమైతే అంత్యదినంలో ఉంటున్నాం. సేవకులు కానీ విశ్వాసులు కానీ ఏ ఒక్కరూ ఎటువంటి పాపంలో ఉన్ననో దేవుడు ఏ ఒక్కరిని విడిచిపెట్టడు. ఆయన నిష్పక్షపాతంగా తప్పకుండా శిక్షిస్తాడు. దేవుడు పరిశుద్ధుడు. ఆయన ఆరాధించే మనము పరిశుద్ధత కలిగి ఆరాధించాలని ఆయన ఆశపడతాడు. అంత్యదినంలో ఉంటున్న మనము ఆత్మ భారము కలిగి మనము ప్రార్థించాలి, ఆత్మ భారము కలిగి సేవ చేయాలే తప్ప ఇటువంటి స్వల్ప విషయాలకు మనం లొంగిపోకూడదు. ఇటువంటి కార్యాలకు మనం లొంగిపోయి సేవలో మనము ఇటువంటి కార్యంలో మనం కించపరచబడినట్లయితే మన సేవను దేవుడు గుర్తించడు. ఖచ్చితంగా శాపానికి గెహజీ వలె మనమును కారకులవుతాం. ఆ మాత్రం కాదు, ఈ శాపం మనతో మాత్రం కాదు, మన సంతతి వారు కూడా అనుభవింపవలసి వస్తుంది. కనుక ఇటువంటి స్థితులు నీవు ఉన్నట్లయితే నేడే ఈ పాపాన్ని విడిచిపెట్టి దేవుని చెంత క్షమాపణ కోరి నీ సంతతి ఆ శాపానికి కారకం కాకుండా ఆశీర్వాదానికి కారకుడుగా మార్చబడడానికి నిన్ను నీవు సమర్పించుకో. దేవుని పేరిట నీవు ఆశీర్వదింపబడదు. ఆమె యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.